హాయ్ ఆల్. ఇప్పుడే ఓటీటీ ప్లేలో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన ప్రిటీ థింగ్ అనే మూవీ చూసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్లైమర్ ఏంటంటే ఈ మూవీ వచ్చేసి అడల్ట్ మూవీ, సో వాచ్ చేయాలనుకుంటే ఇండివిజువల్గా వాచ్ చేయండి. సరే, ఇంతకీ మూవీ ఎలా ఉందంటే అసలు ఆ టైటిల్ ఏంటి, ఆ జానర్ ఏంటి, వాళ్ళు తీసింది ఏంటి, నాకైతే ఏం అర్థం కాలేమాట. సోది సినిమా. ఎలాంటివి చూడాలా కాదు, ఎలాంటివి చూడకూడదు కూడా చెప్పాలన్నమాట. అందుకే వీడియో చేస్తున్నా. ఏం బాలేదు, నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట. ఏవో కొన్ని అడల్ట్ సీన్స్ పెట్టేసి ఏదో చేద్దాం అనుకున్నారు, పెంట చేశారనమాట. మన హీరో వచ్చేసి పెద్ద హోటల్ ఆర్ రెస్టారెంట్ ఏదో ఉంటుంది, దాంట్లో ఒక వెయిటర్ కింద పనిచేస్తాడనమాట. మన హీరోయిన్ వచ్చేసి షుగర్ మామీ అన్నమాట. చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. ఇట్లా ఉంటుంది అన్నమాట. సిగ్నల్స్ ఇస్తుంది మన హీరో గడికి. తర్వాత వాడు కనెక్ట్ అవుతారు, వీళ్ళిద్దరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, అన్నీ బాగానే అవుతాయి. దాని తర్వాత అక్కడితో అయిపోయింది వదిలేయకుండా అది ఏం చేస్తుందంటే వీడికి నెంబర్ ఇచ్చి ప్యారిస్కి ఫ్లైట్ టికెట్స్ వేసి మనోడిని అక్కడికి తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్ళిన తర్వాత తన పనులు తను చూసుకుంటూ ఉంటుంది, తన నీడ్స్ కోసం వీడిని వాడుకుంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు బాగానే ఉంది. తర్వాత మనోడు ఒక రోజు బొరగొట్టేస్తాడు. తర్వాత వీడిని వదిలించుకోవాలనుకుంటుంది, ఇంకొకరిని ఎవరినో పట్టుకుంటుంది అనమాట. మనోడు ఏంటంటే మామూలుడు కాదనమాట. వదిలించుకున్నప్పటి నుంచి మనోడు పిచ్చోడు అయిపోతాడు. ఒక సైకో వల్ల అయిపోయి దాని మీద రివెంజ్ తీర్చుకునేలాగా ప్లాన్ చేస్తూ ఉంటాడు అనమాట. వీడు ఏం చేశాడు, తనకి ఏమైంది, ఇవి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. అవసరం లేదు, ఏమీ జరగదన్నమాట. వీళ్ళు ఏమో థ్రిల్లర్ డ్రామా అని చెప్పారు, కానీ థ్రిల్లర్ ఎలిమెంట్ అనేది ఒక్కటంటే ఒక్కటి కూడా ఉంటుంది అన్నమాట. ఈ మూవీలో చాలా రొటీన్ స్టోరీ, రాడ్ అన్నమాట. టిపికల్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కొట్టుకుంటే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ షుగర్ మామీ ఒక యంగ్ అబ్బాయి మాట. కానీ ఒకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ సినిమాటోగ్రఫీ నాకు బాగా నచ్చింది. కొన్ని సీన్స్ అనేవి టేకింగ్ అనేది బాగుంది అన్నమాట. అదొక్కటి కొంచెం ఓకే, మిగతా ఏది కూడా ఏం బాగాలేదు. ఆ మెయిన్ లీడ్స్ని బాగానే ఎంచుకున్నారు. వాళ్ళిద్దరూ స్క్రీన్ మీద చూడడానికి బాగానే ఉన్నారు, కానీ పెద్దగా ఏం వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే సోది సినిమా కదా. ఇంక ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి సినిమాకి దూరంగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అడల్ట్ సినిమా కావచ్చు, కానీ చూడడానికి కూడా వర్త్ కాదన్నమాట. అసలు ఏమీ ఉండదు. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అసలు ఏవి అంటే ఏమీ ఉండదు. సోది సినిమా. ఎందుకు స్టార్ట్ చేసానా అనిపించింది అన్నమాట. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు